సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మీరు చూస్తున్నారు టెక్నో వరల్డ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మన మొబైల్లో వాట్సాప్ని నెంబర్ లేకుండా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి వీడియో చెప్పబోతున్నాను. చూస్తే నా పేరు మీరు చూస్తున్నారు టెక్నో వరల్డ్. సో ఫ్రెండ్స్, మీరు దానికోసం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ పేరే టెక్నో అనే యాప్. ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మీకు కంటిన్యూ విత్ గూగుల్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. లేకపోతే గెట్ ఏ ఫ్రీ ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. రెండిట్లో ఏదైనా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. సో ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు ఏ ఈమెయిల్ అడ్రస్ అయినా కానీ మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. దీనికి మనకి ఎటువంటి వెరిఫికేషన్ అనే అవసరం లేదు. సో నేను ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ర్యాండమ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని కనిపిస్తుంది, దాని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన దగ్గర మీకు కంటిన్యూ ఆప్షన్ కనిపిస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇచ్చేసిన దగ్గర మీకు క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా ఇచ్చేసి మీరు కంటిన్యూ ఇవ్వండి. సో ఇక్కడ క్యాప్చా వెరిఫై అయింది. సో ఇక్కడ మీరు ఒక ఏరియా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానికోసం 309 అని ఎంటర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు యూఎస్ సంబంధించిన ఏ కోడ్ అని ఇక్కడ మీరు ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మీకు కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఇక్కడ మీకు ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ అని కనిపిస్తాయి. ఆ నెంబర్స్లో మీరు ఏదో ఒక నెంబర్ అని పిక్ చేసుకోండి. సో ఇది ఒక నెంబర్ పిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. కంటిన్యూ మీద క్లిక్ చేసినా మనకి ఇటువంటి స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇటువంటి స్క్రీన్ వచ్చినప్పుడు ఇది మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, ఒక నెంబర్. దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అనేది కాపీ అవుతుంది. ఆ కాపీ అయిన నెంబర్ని మీరు మళ్ళీ మీ యొక్క డ్యూయల్ వాట్సాప్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. సో ఇక్కడ నేను బ్యాలెన్స్ పేజ్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఈ అప్లికేషన్కి కొన్నిసార్లు మనకి మెసేజ్ అనేవి రావు. మనం వాట్సాప్ నుంచి వెరిఫికేషన్ చేస్తాం కదా, ఆ వెరిఫికేషన్ చేసేటప్పుడు మనకి అది కోడ్ అనేది మనకి మెసేజ్ రూపంలో రాదు. దానికి మనం కాల్ చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్ నుంచి మనం చూడండి, ఇప్పుడు నేను ఎలా చేయాలని చూపిస్తాను. సో ఇక్కడ మీకు 91 అని ఉన్నాయో దాని ప్లేస్లో 1 పెట్టాను ఒకటి. అండ్ ఇంతకుముందు కాపీ చేసుకున్న నెంబర్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో కొన్నిసార్లు మనకు ఈ విధంగా వస్తుంది, ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఫర్ యువర్ యునైటెడ్ కంట్రీ అని వస్తుంది. దానికోసం మీరు ఓకే మీద క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఇదే యాప్ ఓపెన్ చేయండి. ఇదే యాప్ ఓపెన్ చేసి మరి మీరు లాగౌట్ అయ్యి మళ్ళీ ఇంతకుముందు ఏ ప్రొసీజర్ చేశారో ఆ ప్రొసీజర్ని మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇప్పుడు చేస్తే మీకు ఒక ఫోన్ అనేది పర్ఫెక్ట్గా దొరుకుతుంది. దాన్ని మీరు కాపీ చేసుకొని మీరు చేయాలి. ఇంతకుముందు మనం వెరిఫికేషన్ చేయాలి, మళ్ళీ ఇలా చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వచ్చి నేను ర్యాండమ్ నెంబర్ కోసం వెతుకుతున్నాను. ఈసారి నేను 309 కాకుండా 301 టైప్ చేసి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఏదో ఒక నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ నెంబర్ రాకపోయినా మీరు ఈ నెంబర్ వేరే నెంబర్ అనేది ట్రై చేసుకోవచ్చు. మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు అందులో ఏదో ఒక నెంబర్ అనేది మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో మళ్ళీ నెంబర్ కాపీ చేశాను, ప్యారలల్ స్పేస్ వాట్సాప్. క్లిక్ ఆన్ అగ్రీ. మళ్ళీ మీ నెంబర్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మనకి ఈ నెంబర్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు రిటర్న్ ఓకే అని కనిపిస్తుంది, ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన మనకి ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది, చూడండి. ఇప్పుడు మన చూడవచ్చు ఇక్కడ మీరు. సో నాకు ఎటువంటి వెరిఫికేషన్ కోడ్ అనేది రావడం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఒకవేళ వెరిఫికేషన్ కోడ్ రాలేదనుకోండి, మీకు ఇక్కడ కాల్ మీ అని కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు మీ యొక్క నెట్ అనేది కొద్దిగా ఫాస్ట్ ఉంటే మీకు కాల్ అనేది కొద్దిగా ఫాస్ట్గా వస్తుంది. సో ఇక్కడ మీరు వచ్చు 42 సెకండ్స్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే నాకు ఎటువంటి మెసేజ్ అనేది రావట్లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే కాల్ మీ ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తాను. దీనికోసం మీరు ఇంటర్నెట్ అనేది కొద్దిగా ఫాస్ట్ ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు నాకు ఫోన్ వస్తుంది, చూడండి. చూడొచ్చు, ఇక్కడ నాకు వెరిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది.
ఇక్కడ చూడొచ్చు మీరు. నాకు ఇక్కడ నెట్ స్లో ఉంటే మీకు ఇక్కడ ఈ విధంగా వచ్చింది చూడండి, ప్యూర్ మొబైల్ డేటా కనెక్షన్ అని. మీకు కూడా అలానే వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు నాకు ఆల్రెడీ వెరిఫికేషన్ కూడా వచ్చింది. ఇంతకుముందు నాకు వెరిఫికేషన్ ఎందుకు చెప్పలే అంటే, నాకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు నాకు నా మీడియా వాల్యూమ్ అనేది డౌన్ అయిపోయింది. సో ఇక్కడ నేను వీడియో అనేది రికార్డ్ చేయడం పాస్ చేసి మళ్ళీ నేను వెరిఫికేషన్ కోడ్ని మళ్ళీ కార్ టైప్లో వేసుకుని నాకు వెరిఫికేషన్ కోడ్ వచ్చింది. ఒకనైతే ఇప్పుడు మీరు ఒక నేమ్ ఇచ్చేయండి. ఇచ్చేసి నెక్స్ట్ నాకు ఇచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు వాట్సాప్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో చూడొచ్చు మీరు ఇక్కడ నా వాట్సాప్ అనే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. చూడొచ్చు ఇక్కడ నెంబర్ కూడా మనకు ఇంతకుముందు ఏ నెంబర్ అయితే ఇచ్చామో అదే నెంబర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కింద కనిపిస్తుంది సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.